సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఎన్టీఆర్ తమిళ డైరెక్టర్ కాంబినేషన్ లో మూవీ. కొన్నేళ్లుగా ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒకరు కాదు, ఇద్దరు తంబీలు తారక్ ని డైరెక్ట్ చేయనున్నారా? వరుస హిట్స్ తో దూసుకుపోతున్న తారక్ తంబీలకు ఛాన్సులు ఇవ్వడం రైటా రాంగా? దేవరా తర్వాత ఎన్టీఆర్ ఇప్పట్లో తెలుగు డైరెక్టర్తో వర్క్ చేయలేడు. ప్రస్తుతం నటిస్తున్న వార్ 2ను హిందీ దర్శకుడు అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత కన్నడ దర్శకుడు ప్రశాంత్ని లైన్లో ఉన్నాడు. ఈ 2 సినిమాలు పూర్తయ్యే నాటికి ఇంకో 2 ఏళ్లు పడుతుంది. ఆ తర్వాతైనా తెలుగు డైరెక్టర్కు ఛాన్స్ ఇస్తాడా అంటే తంబీల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో జైలర్ ఫేమ్ నెల్సన్ ఒకరు. జైలర్ 2 తర్వాత దర్శకుడు నెల్సన్ పేరు తెలుగులో బాగా వినిపిస్తోంది. ఆ మధ్య బన్నీతో సినిమా ప్లాన్ చేస్తున్నాడని వచ్చిన వార్తల్లో నిజం లేదు. జైలర్ 2 కథ రెడీ చేయటంలో బిజీగా ఉన్న నెల్సన్ ఆ తర్వాత తారక్ను డైరెక్ట్ చేస్తాడన్న న్యూస్ కోలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. ఫ్లాపుల్లో కూరుకుపోయిన సూపర్ స్టార్ను జైలర్ బయటకు తీసుకురావడమే కాదు, 700 కోట్ల గ్రాస్తో హీరో స్టామినా ఏంటో చూపించింది. నెల్సన్ మూవీ ఉంటుందా ఉండదో తెలియాలంటే ముందుగా జైలర్ 2 రిలీజ్ కావాలి. ఎన్టీఆర్ నెల్సన్ కు కమిట్ అయినా జైలర్ రిజల్ట్ పై ఈ కాంబినేషన్ ఉండేది లేంది తెలుస్తుంది. ఎన్టీఆర్ కొత్త సినిమాకు తమిళ డైరెక్టర్ పేరు బయటకు రావడం ఇవాళ కొత్తేమీ కాదు. ఎన్టీఆర్ తమిళ దర్శకుడు వెట్రిమారన్ కాంబోలో సినిమా 2 ఏళ్లుగా వినిపిస్తోంది. ఇలాంటి వార్తలు వస్తాయే కానీ నిజమవుతాయా అన్న డౌట్లో ఫ్యాన్స్ ఉన్నారు. అయితే స్వయంగా తారకే తన అభిమాన దర్శకుడు వెట్రిమారన్ అని చెప్పడమే కాదు, ఆయన ఎప్పుడంటే అప్పుడు తమిళంలో నటిస్తానంటూ షాక్ ఇచ్చాడు. అయితే వెట్రిమారన్ కథలు, సినిమాలు మన తెలుగు ఆడియన్స్కు నచ్చవు. పోనీ తమిళంలో అయినా 100-200 కోట్లు రాబడతాయా అంటే అదీ లేదు. వెట్రిమారన్ మూవీస్ అన్నీ ఓ మోసలో వెళ్ళిపోతాయి. ఆ మధ్య వచ్చిన విడుదల 2 తంబీలను కూడా నిరాశపరిచింది. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్కు వెట్రిమారన్ కరెక్ట్ కాదని ఫ్యాన్సే అంటున్నారు. కాస్తో గొప్ప వెట్రిమారన్ కంటే నెల్సనే బెటర్ అన్న ఫీలింగ్లో ఉన్నారు తారక్ ఫ్యాన్స్.